నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి బీఆర్ఎస్ కు బీజేపీ రక్షణ గోడలా తయారైందన్న జీవన్ రెడ్డి వైసీపీ బస్ యాత్రపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వివేక హత్య జరిగిందన్న రవీంద్రనాథ్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ శ్రేణుల ఆందోళన అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి ఇంటి వద్ద నిరసన కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జన సైనికులు పనిచేయాలి అనుచరులతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమావేశం ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి మాచర్లలో ఓటర్ల చైతన్య రథం పేరుతో జిల్లా కలెక్టర్ ర్యాలీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రైతుల ఆందోళన ప్రభుత్వం ప్రొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయలేదని నిరసన సీఎం జగన్ బస్ యాత్రపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వివేక హత్య జరిగిందని అప్పట్లో ఏబి వెంకటేశ్వర్లు డీజీ ఇంటెలిజెన్స్ గా ఉండి కేసును అన్ని విధాలా నీరుగార్చారన్నారు దస్తగిరికి బెయిల్ రావడంతో టీడీపీ ప్రమేయం ఉందన్నారు జగన్ రాయలసీమకు అన్యాయం చేశారని ప్రతిపక్షాలు ఆరోపించడం తగదన్నారు గత ప్రభుత్వ హయాంలో రాయలసీమలో కరువు విపరీతంగా పెరిగిందన్నారు టీడీపీకి జనసేన బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు ఉందని కాంగ్రెస్తో పరోక్షంగా బాబుకు పొత్తు ఉందన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి లో దాదాపు 5 నెలలు కాలం జరిగింది మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన వెంకటేశ్వరరావు అని చెప్పేసి డీజీ ఇంటెలిజెన్స్ ఆయన చూస్తూ ఉన్నాడు డీజీ ఇంటెలిజెన్స్ ఆయన సో ఆయన ఇది అంతా కూడా మాఫీ చేసే కార్యక్రమం అంతా చేయడం జరిగింది తెలుగుదేశానికి అంటకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రీ మర్డర్ ఏమీ లేదు అంతా కూడా పోస్ట్ మర్డర్ అన్నమాట వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న సాక్ష్యాలు కానీ ఉన్న కానీ పోస్ట్ మర్డర్ తప్ప ప్రీ మర్డర్ లేదు సో ఆ మర్డర్ చేసిన ఆయన దస్తగిరి అనే ఆయన పెద్ద ఎత్తున ఆయన నేనే మర్డర్ చేసిన చాలా బ్రూటల్గా చేసిన చాలా కిరాతకంగా చేశాం మేమంతా అని చెప్పేసి ఆయన ప్రెస్కు ఇవ్వడం జరిగింది సో అట్లాగే సిబిఐ వాళ్ళకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందరికీ సిట్టుకు అన్ని దానికి కూడా ఇచ్చిన పరిస్థితి సో ఆయనను ఇడిపియాలని ఆయనకు బెయిల్ రావాలని ప్రయత్నం చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయం టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులను ఖండిస్తున్నారని ఉమ్మడి తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు అన్నారు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడులు వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డిల హస్తముందని ఆయన ఆరోపించారు కరుణాకర్ రెడ్డి ఓటమి భయంతో కూటమి నేతలను బెదిరిస్తున్నారన్నారు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కొందరు పోలీసుల తీరు మారలేదన్నారు ప్రజలు వైసీపీని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో రాబోయేది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే అని ఆరని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో నిన్న సాయంకాలం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి పోలీసులంతా కలిసి ఇంట్లో ఎవరూ లేని టైంలో మహిళలు ఉన్నది చూసి 15 మంది పోలీస్ అధికారులు విజిలెన్స్ వాళ్ళు అందరూ కూడా గుంపుగా వెళ్ళి తనిఖీలు చేయడం జనసేన పార్టీ ఖండిస్తున్నాం కేవలం ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఇటువంటి దాడులు తెలుగుదేశం నాయకులపైన జనసేన నాయకులపైన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం ఆఖరికి బాత్రూములు లెట్రిన్లలో కూడా తనిఖీలు చేయడం చాలా బాధాకరమైన విషయం వీటిని మేము ఎన్నికల కమిషన్
కోడ్లో అమలైంది. ఎన్నికల కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇటువంటి దుశ్చర్యలను వాళ్ళకు కూడా తెలియజేసి దీనికి వారిపైన తగిన చర్యలు కూడా తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయదలుచుకునేసామనేసి కూడా తెలియజేస్తారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. వైసీపీ హయాంలో నిత్యావసర ధరలు ఆకాశం అంటాయన్నారు. పట్టసీమ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి సమస్య లేకుండా పోయిందన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు 20 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించేలా పథకం రూపొందిస్తామన్నారు. కోసం తెనాల్లో ఏర్పాటు చేసుకోవడం మన ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇదే కాదు, వివరించారు ఏ విధంగా సంక్షేమం చేయబోతున్నామో. అభివృద్ధి విషయంలో తెనాలి నియోజకవర్గానికి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి మేమిద్దరం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు ఈ రెండు సమకూర్చుకుని అనేక మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆలోచించి ముందు తీసుకెళ్లగలుగుతాం. ఎందుకంటే వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, స్థానికంగా మనం అనుకున్న అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఇంటింటికి కుళాయి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురం సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇదే కాకుండా ఆయన చెప్పిన దాంట్లో అదనంగా రైతు భరోసా ఏదైతే చెప్పామో 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామంటున్నాము. అందులో కౌలు రైతులను కూడా పొందుపరిచే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. సో కౌలు రైతులు ఎవరైతే గ్రామ సభలో పాల్గొని గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఫలానా వ్యక్తి కౌలు రైతుగా ధృవీకరించిన తర్వాత అతనికి ఈ రోజు భూమి ఉన్న రైతుతో పాటు పరికరాల విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, రుణాల విషయంలో కానివ్వండి, ఆయన కూడా ఆ సౌకర్యాలు ఇచ్చేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కూడా ఉమ్మడి ప్రణాళికలో త్వరలో తీసుకొస్తాం. చక్కటి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను, పార్టీ గుర్తు అయిన సైకిల్ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు నల్లమిల్లి ప్రయత్నించారు. సీట్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంది. ఈ కూటమి ఖచ్చితంగా ఇక్కడ రామకృష్ణారెడ్డి గారిని ఎలా చేస్తేనే కానీ మీ పార్టీలకి రెండాటికి కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. దీనివల్ల మండపేట చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న రెడ్లందరూ కూడా ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఈ కూటమి అభ్యర్థులు ఓడించే దిశగా కూడా ఆలోచనలు ఉన్నాయి. మీరు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారిని తక్షణమే బీజేపీ టికెట్ ఆఫ్ చేసి ఈయనకి సీట్ కేటాయించి తక్షణమే మీరు ప్రకటించవలసిందిగా ఈ కార్యకర్తలందరూ మనోభావాల్ని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం. అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు తప్ప వేరే వ్యక్తి గెలిచే ప్రసక్తి లేదని ఈ సభాముఖంగా మీకు తెలియ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామి వార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. వరుడు తరఫున ఆలయ ఈవో, వధువు తరఫున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా వరకట్నంగా 551 కోట్లు చెల్లిస్తామన్నారు. కన్యాదాతలుగా అప్పల భీమ శంకర్ శర్మ, ఇంద్రలు వ్యవహరించారు. కళ్యాణికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పేరుగాంచిన రాజన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీ శివ కళ్యాణోత్సవం జరిగింది. ప్రతి ఏటా ఆలయం లోపలనే జరిగేటువంటి శివ కళ్యాణాన్ని ఈసారి శివ కళ్యాణ ఉత్సవాల సంబంధించినటువంటి ఏర్పాట్లపై జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వేల మంది వస్తున్నటువంటి శివభక్తులకు అనుకూలమైనటువంటి వేదిక ద్వారా శ్రీ స్వామివారి కళ్యాణం, శివ కళ్యాణం జరపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, ప్రధాన అర్చకులు, ఇతర పెద్దలందరూ కూడా వేములవాడ రాజన్న ఆలయంకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏది కొత్తగా చేపట్టాలన్నా శ్రీ శృంగేరి పీఠం ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పని వారు కోరినప్పుడు వేములవాడ రాజన్న ఆలయం ద్వారా శృంగేరి పీఠానికి సంప్రదించగా శృంగేరి పీఠం ద్వారా కూడా శ్రీ శివ కళ్యాణోత్సవాన్ని దేవాలయం వెలుపల భక్తోత్సవంగా భక్తుల సమక్షంలో జరుపుకోవడానికి అనుమతించిన క్రమంలో ఈరోజు ప్రతి ఏటా శ్రీరాముడి కళ్యాణం ఏదైతే చైర్మన్ ఛాంబర్ ముందు జరుపుతున్నామో అక్కడే ఈరోజు శివ కళ్యాణోత్సవం జరపడం వల్ల వేలాది మంది భక్తులు స్వయంగా వీక్షించడానికి
స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ పరవశ్యంతో భక్తులు మరి ఆనందమయ జీవితంతో ముందుకు పోతున్నారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ ఆర్థిక ప్రయోజనాల కోసమే వ్యవహరించిందని, ఇందుకు బీజేపీ బీఆర్ఎస్ కు రక్షణ గోడలా తయారైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివేక్ డిమాండ్ చేశారు. అయితే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలుస్తామని జీవన్ రెడ్డి, వివేక్ ధీమా వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలోనవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఏదైతుందో మిత్రుడు వివేక్ గారు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చబడడమే ఒక లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితితో అవి సాధ్యమవుతుందని చెప్పి సిద్ధంగా భావించి దాంతో సాధ్యం కాదు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే కేంద్రంలో అధికారం ఉన్నది, కనీసం ఆ భారతీయ జనతా పార్టీతో కొంతమేర న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తే ఆ భారతీయ జనతా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ గొడుగులాగా తయారైపోయింది. అసలు బేసిక్గా ఉద్యమ ఏ లక్ష్యాలతో ఉద్యమించడం జరిగిందో నిధులు కానీ, నీళ్లు కానీ, నియామకాలు కానీ, నిధులకు సంబంధించి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బులకు నెట్టబడే విధంగా ఏదైతుందో తన స్వార్థ ప్రయోజనాల కొరకు, కేవలం తన స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో మనకు లభించాల్సినటువంటి గోదావరి నది జలాలను చేయబడే విధంగా ప్రాణహిత నది జలాలను తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో తరలింపు చేస్తే ఎల్లంపల్లి వరకు ఒకే ఒక్క లిఫ్ట్తోని మనం నీటి లభ్యత పొందగలిగే అవకాశం ఉంది. ఒకే ఒక్క లిఫ్ట్తో అని చెప్పండి. 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్ లో ఇంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు. ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసినారో అది చట్టం ప్రకారంగా, చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్ గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులను చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని మానుకొని సన్మార్గంలో జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్లో రౌడీ షీటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే కుటుంబంలో ఒక వ్యక్తిపై రౌడీ షీట్ నమోదైతే సమాజంలో ఆ కుటుంబం వివక్షకు గురవుతుందని సిపి తెలిపారు. రౌడీ షీటర్లు ప్రభుత్వ పథకాలను సైతం ఉపయోగించుకోలేరని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల వేళ ఎవరైనా ప్రలోభాలకు గురిచేసి నేరాలను ప్రోత్సహిస్తే ఫిర్యాదు చేయాలన్నారు. నేరాలను నియంత్రించడంలో క్రైమ్ సపోర్టర్స్గా మారి సమాజానికి మేలు చేయాలన్నారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంటుందని, నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కమిషనరేట్ పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపి శ్రీనివాస్ కోరారు. పీస్ఫుల్ ఎలక్షన్స్, ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి కోసం మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాకు రికార్డులో ఉన్న వాళ్ళందరినీ చాలా మటుకు పిలిపించాము. 208 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు. 113 మంది ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పిలిపించాము. అలాగే వాలంటరీగా వాళ్ళందరూ సొంతంగా ప్రమాణం చేశారు. మేము ఇక ఎప్పటి నుంచి ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఈవెన్ ₹1,00,00,000 ఇచ్చినా నేను ఏ క్రైమ్ చేయనని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా అన్నారు. సో అది మంచి పరిణామం. ఒకసారి మనిషికి దెబ్బ తాకిన తర్వాత దాని దెబ్బ విలువ తెలుస్తుంది. అందుకనే వీళ్ళందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్. నౌ దే ఆర్ నాట్ ద క్రైమ్ ప్రొలిఫరేటర్స్, దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ అని మేము అనుకుంటున్నాము.
వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని జనసేన కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో తాగునీరు, సాగునీరు సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు. అయితే జిల్లాలో కోడి నామూర్తి స్టేడియాన్ని శిథిల వ్యవస్థకు చేర్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని చెప్పారు. శ్రీకాకుళం నుంచి అమలదా వలస వెళ్లే రోడ్డు పూర్తిగా పాడవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. పాలన అందించడానికి కోసమే ఎన్డీఏతో కూటమికి వెళ్ళాం. మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మనందరి భవిష్యత్తును దృష్టి పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నాం. నో డౌట్ రేపు మనం పక్కా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలోన ఇక్కడ రాష్ట్రంలోన చేసుకుంటాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది, వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము. ఇంకా మెరుగైన సదుపాయాలు వాలంటీర్స్కి మేము అందిస్తాం. వాలంటీర్స్ అందరూ కూడా నా యొక్క హితవు ఏంటంటే, మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు మీతో చేయించడానికి చూస్తున్నారు. మీరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు ఆయన సతీమణి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ తనను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. వైసీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. అయితే కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో జరుగుతున్న పాలకొల్లు రూరల్ మండలంలోనైన ఉల్లంపరి గ్రామంలో ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైన జగన్మోహన్ రెడ్డి గారి క్యాడరు, నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే ప్రజలు ఎంత బ్రహ్మరథం పడుతున్నారో క్లియర్గా చూస్తూనే ఉంటున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలే ఈరోజు ఈ కార్యక్రమానికి నిదర్శనం. ఎందుకంటే వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరింత అభివృద్ధితో ముందుకు దూసుకొస్తారనే ఒక భావన గ్రౌండ్ వర్క్లో నుంచే ప్రజల్లో కల్పించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు. హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 2023-24 సంవత్సరంలో ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులు, ధాన్యం కొనుగోలును చేపట్టే మహిళా సాముఖ్య సంఘాల ప్రతినిధులు, ధాన్యం తరలించేందుకు సంబంధించిన లారీ ఓనర్ల సంఘం, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో అన్ని చోట్ల ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలన్నారు. So I request all sector in charge to minimal medical precautions అయితే తీసుకోండి. And one of the more important points, the NCC related model code of conduct, Lok Sabha election related model code of conduct provisions చాలా important and very strict, and there shall be no exception. Last time assembly elections కూడా కొన్ని cases district administration దృష్టిలో వచ్చినాయి, and those violation cases were treated very seriously, and suspensions and other types of disciplinary actions కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహార చతుర్థ వ్రతాన్ని శాశ్వతంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున ఈ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ పూజా కార్యక్రమంలో ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో ఓటర్ల చైతన్య రథం పేరుతో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ శివశంకర్ ర్యాలీ నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. అయితే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సి విజిలెన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సి విజిల్ యాప్లో కంప్లైంట్ చేస్తే 100 నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అయితే ఓటర్లు కులం మతం చూడకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలో అవి మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇటువంటి మంచి స్వీప్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన జాయింట్ కలెక్టర్ గారిని, రిటర్నింగ్ ఆఫీసర్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే వాటర్ గైడ్, వాటర్కి సంబంధించి అందరికీ కూడా ఒక వాటర్ స్లిప్స్తో పాటు ఇప్పుడు వాటర్ గైడ్ బుక్లెట్ కూడా తెలుగులో వస్తుంది, ఇది ఇస్తాం మనం. వాటర్ గైడ్ కూడా ప్రతి ఒక్కరు వాటర్కి ఏ విధంగా మనం ఈ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవడానికి ఎపి కార్డు దగ్గర నుంచి ఎన్కోర్ కావచ్చు, ఈవీఎం ఏ విధంగా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఇందులో ఉంటుంది. సో అందుకే ఇందులో కూడా చూడండి, మనందరూ కూడా తెలివైన వాటర్ అవ్వాలని ఉంది ఈ వాటర్ గైడ్ మీద. తెలివైన వాటర్ అంటే ఏంటంటే మనకు వాటర్ ఐడి ఉందా లేదా అది తెలుసుకోవాలి. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జన సైనికులు పనిచేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. ఆయన సోదరుడు జానకిరామ్తో కలిసి అనుచరులతో సమావేశమయ్యారు. ముందుగా వారి అభిప్రాయాన్ని తెలియజేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జనసేన అభివృద్ధి బొమ్మిడి నాయకర్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ విజయం కోసం పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి 2 పార్టీలకి అవకాశం వచ్చింది నరసాపురం నియోజకవర్గంలో. కనుక మన 2 పార్టీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయపథంలో నడిపించినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ఆయన రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ఆయన కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక చక్కటి సత్సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన యొక్క ఆశయాల్ని 100% అమలయ్యే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మనమందరం కూడా బాధ్యతగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయానికి 100% సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియపరచినటువంటి బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ నమోదులో మొదటి స్థానంలో నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహనపై సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అయితే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ములుగు జిల్లా 100% ఓటింగ్తో మొదటి స్థానంలో నిలిచేలా జిల్లాలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మరీ ముఖ్యంగా పోలింగ్ శాతం పెంపొందించడం కోసం జిల్లాలో అన్ని గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వాళ్ళు ఎవరై ఉండాలో కూడా సో ఆ ఓట్కి ఉన్న ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మనం ఓటర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయలేదని నిరసన తెలిపారు. 20 రోజులుగా ప్రొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయలేదంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు జంకీటి శ్రీనివాస్, ముదిరాజ్ మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలును ప్రభుత్వం మర్చిపోయిందని అన్నారు. 20 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొనుగోలు ప్రారంభించకుంటే రైతులతో కలిసి రాయనిపట్ల వద్ద రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. తర్వాత అందులో 50 మందికి సంబంధించిన రైతుల ధాన్యాన్ని మాత్రమే మరి ఇక్కడ కాంట పెట్టి తీసుకుపోయినటువంటి సందర్భము. ఆ తర్వాత గత 10 రోజుల నుంచి ఇక్కడ బార్దాన్ని ఇవ్వడం లేదు, ఒక్క ఇత్తు కూడా జోకడం లేదు. మరి ఈ ఎందుకు జోక్తలేరు అని అంటే బార్దా నాకు పైనుంచి బాధారు వస్తలేదు, మాకు బార్దం లేదని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకోలాంటిది ఏమంటున్నారు అంటే టార్గెట్ అయిపోయింది, ఇక కొనుగోలు చేయమని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మాటలకు పరిమితమైంది తప్పితే చేతల్లో ఎక్కడ కూడా పనిచేయడం లేదు. మేము పథకాలు ఇస్తున్నాము అని చెప్పి ఉచిత పథకాలు అని చెప్పుకుంటూ పథకాల పేరుతోని అవి ఓపెనింగ్ల పేరుతోని కాలం వెల్లదిస్తూ ఉన్నారు. కానీ ఇలా రైతులు పండించినటువంటి
పంటను గిట్టుబాటు ధరతో కొనేటువంటి 180 మందికి సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత అందులో 50 మందికి సంబంధించినటువంటి రైతుల ధాన్యాన్ని మాత్రమే మరి ఇక్కడ కాంటా పెట్టి తీసుకుపోయినటువంటి సందర్భము. ఆ తర్వాత గత 10 రోజుల నుంచి ఇక్కడ బార్దాన్ని ఇవ్వడం లేదు, ఒక్క ఇత్తు కూడా జోకడం లేదు. మరి ఈ ఎందుకు జోక్తలేరు అని అంటే బార్దా నాకు పైనుంచి బాధారు వస్తలేదు, మాకు బార్దాన్ లేదని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నారు అంటే టార్గెట్ అయిపోయింది, ఇక కొనుగోలు చేయమని చెప్తా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో బైకులు నడిపి నిరసన తెలిపారు. చిన్నతిప్ప పంట కాలువలో నీరు లేకపోవడంతో సుమారు 200 ఎకరాల వరి పంట ఎండిపోయిందని వారు ఆందోళన నిర్వహించారు. పెట్టుబడి చేతికి వచ్చే అవకాశం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పొలాలకు నీరు అందించాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణమని రైతులు హెచ్చరించారు. విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి, మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు హామీ మేరకు ఉదయం 10 గంటలకల్లా మీ చేలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం, వీళ్ళందరూ ఆ మాట నమ్మి వచ్చేసారు. కానీ ఇప్పుడు సమయం 12 అయినా కూడా ఇరిగేషన్ అధికారి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరూ వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన చందం లేదు. మన వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల కిందట 20 రోజుల కిందట కూడా. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.